హలో గైస్, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ఎ నెంబర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూజర్‌ని ఒక నంబర్ అడగాలి. ఆ నంబర్ యూజర్‌ని అడిగిన తర్వాత యూజర్ మనకంటూ ఒక నంబర్ ఇస్తాడు. యూజర్ నంబర్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ నంబర్‌లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ అన్నిటిని కూడా మనం సమ్ చేయాలి. అంటే ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి 123 అనే నంబర్‌ని నేను తీసుకున్నా. తీసుకున్న తర్వాత దాంట్లో ఏమేం డిజిట్స్ ఉన్నాయి మనకి 1, 2, 3 అని 3 డిజిట్స్ అయితే ఉన్నాయి. ఆ డిజిట్స్‌ని మనం ఏం చేయాలంటే సమ్ చేయాలి. అంటే 1 + 2 + 3. సో ఎంతొస్తుంది? 6 అయితే మనకొస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం జేయాలి? ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి వి హావ్ టు కలెక్ట్ ది నంబర్ ఫ్రమ్ ది యూజర్. దెన్ లేటర్ మనం ఏం జేయాలంటే ఆ నంబర్‌లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్‌ని సమ్ జేయాలి. సమ్ జేసిన తర్వాత యూజర్‌కి ఏం జేయాలంటే సమ్ జేసిన తర్వాత వచ్చిండే నంబర్‌ని ప్రొవైడ్ జేయాలి. ఓకేనా? సో దీనికి మనం ఇప్పుడు లాజిక్ రాద్దాం. హియర్ ఇంపోర్ట్ ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్ డాట్ స్కానర్ అన్నా పెట్టుకోవచ్చు. లేదంటే స్టార్ అన్నా పెట్టుకోవచ్చు. స్కానర్ అని పెట్టారంటే ఓన్లీ మీకు స్కానర్ క్లాస్‌ని మాత్రమే మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టు యుటిల్ అనే ప్యాకేజ్ నుంచి. ఇక్కడ స్కానర్ క్లాస్‌ని ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీరు ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్‌ని లేదంటే ఒక ఇన్‌పుట్‌ని యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి అంటే వి నీడ్ టు యూజ్ ది స్కానర్ క్లాస్. ఓకేనా? సో ఇప్పుడు నేను పీపీ1 అని పెట్టా. సో ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గెస్ ఆఫ్. ఇక్కడ స్ట్రింగ్ ఆర్గెస్ ఆఫ్ పెట్టనవసరం లేదు. యూ కెన్ యూజ్ ఎనీథింగ్. ఓకే. దాని తర్వాత ఏంటంటే స్కానర్ క్లాస్‌ని నేను ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేశాను. స్కానర్ క్లాస్‌కి ఎస్సీ అనే ఆబ్జెక్ట్ న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే. ఇప్పుడు నేను స్కానర్ క్లాస్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానికంటూ ఒక ఆబ్జెక్ట్‌ని అయితే క్రియేట్ చేశాను. దీనివల్ల ఏమవుతుందంటే యూజర్ దగ్గర నుంచి మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని మనం స్కానర్ క్లాస్ ద్వారా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇంట్ ఐ కామా లేదంటే ఎన్ యూజర్ దగ్గర నుంచి తీసుకుంటాం కాబట్టి ఆ నంబర్‌ని సేవ్ చేసుకోవడానికి ఎన్ అని తీసుకున్నా. తర్వాత సమ్ చేయాలి కదా! సమ్ ఇనిషియలైజేషన్ వాల్యూ నేను 0 తీసుకుంటాను. ఓకేనా? ఒక్కొక్క డిజిట్‌ని బయటకి తీయాలి కాబట్టి డిజిట్ అని చెప్పి తీసుకుంటాను. దెన్ లేటర్ యూజర్‌ని అడుగుతాం. ఏమని అడుగుతామంటే ఒక నంబర్‌ని నాకు ప్రొవైడ్ చేయని చెప్పి నేను అడుగుతాను. ఎంటర్ నంబర్. యూజర్ మనకు ఒక నంబర్‌ని అయితే ప్రొవైడ్ చేస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ నంబర్‌ని నేను స్టోర్ చేసుకోవాలి కదా! ఎన్ అనే దాంట్లో సేవ్ చేసుకుంటా. ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్. నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే యూజర్ దగ్గర నుంచి ఇంటిజర్ వాల్యూస్‌ని యాక్సెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ద్వారా మనం యూజర్ దగ్గర నుంచి ఇంటిజర్ వాల్యూని యాక్సెప్ట్ చేసి దాన్ని ఎన్‌లో సేవ్ చేస్తున్నాం. ఎస్సీ డాట్ అని ఎందుకు పెడతామంటే మనకి స్కానర్ అనే క్లాస్ అనే మెథడ్ ఉంటుంది. సో, స్కానర్ అనే క్లాస్‌లో ఉన్న మెథడ్స్ నేను యాక్సెస్ చేస్తున్నా కాబట్టి స్కానర్ అనే క్లాస్‌కి ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో ఆ ఆబ్జెక్ట్‌తో నేను దాన్ని కాల్ చేయాలి. ఓకేనా? ఓకే ఫైన్. వైల్ ఈ లాజిక్ నేను ఇక్కడ రాసేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఒకసారి. n ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఇది ఇక్కడ కోడ్ రాసేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. డిజిట్ ఈక్వల్ టు n మోడ్యులస్ 10. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ డిజిట్. n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. ఈ లాజిక్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఓవరాల్‌గా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది మొత్తం ఇక్కడ పెర్ఫార్మ్ అయిపోతుంది ఆ టాస్క్ అంతా. సో, ఎలా అవుతుంది అని చెప్పి చూద్దాం ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్ తీసుకుందాం అనుకుందాం. ఏదైనా సరే ఒక నంబర్ తీసుకున్నాను. 156 అనే నంబర్ తీసుకుందాం అనుకుందాం. ఓకేనా? ఒక నంబర్‌ని యూజర్ దగ్గర నుంచి నేను తీసుకున్న తర్వాత నేనేం చేయాలి? సమ్ చేయాలి. ఓకేనా? ఎలా సమ్ చేశానంటే నేను ఇలా రైట్ సైడ్ నుంచి వస్తా. 6 ఓకే. 6 + 0 6 అవుతుంది. మళ్ళీ ఆ 6ని సమ్ అనే దాంట్లో సేవ్ చేస్తాను. మళ్ళీ 6 + 5 11 అవుతుంది. 11ని సమ్‌లో సేవ్ చేస్తాను. 11 + 1 మనకి 12 అవుతుంది. 12ని సమ్‌లో సేవ్ చేసుకుంటా. ఇప్పుడు ఓవరాల్‌గా నాకు 6 + 5 + 1 12 అయిపోయింది. 12 అయితే నేను అవుట్‌పుట్‌గా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకేంటంటే అన్ని డిజిట్స్‌ని సమ్ చేసేస్తే ఫైనల్‌గా ఇంకేముంటుంది? ఏం డిజిట్స్ ఉండవు కదా! ఏం డిజిట్స్ ఉండవు కాబట్టి మనకి ఇవి ఎక్కడి వరకు చేయాలంటే డిజిట్స్ అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు చేయాలి. కాబట్టే నేనిక్కడ n ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాను. అంటే ఇక్కడ nలో ఎప్పుడైతే అన్ని డిజిట్స్ పెర్ఫార్మ్ అయిపోతుందో అప్పుడు మనకి n వాల్యూ 0 అవుతుంది. ఓకేనా? సో, ఎప్పుడైతే ఆ నంబర్‌లో అన్ని డిజిట్స్‌ని మనం సమ్ చేసేసాము అని అనుకుంటే అప్పుడు n 0 అయితుంది. అప్పుడు నాకు ఈ లూప్ అయితే ఆగిపోతుంది. ఓకేనా? దాని తరువాత ఇప్పుడు చూద్దాం. డిజిట్ ఈక్వల్ టు n మోడ్యులస్ 10 అన్నాను. అప్పుడేమైతుంది? n మోడ్యులస్ 10 చేస్తే ఏమైతుందంటే 156
మాడ్యులస్ 10 ఎంతొస్తుంది? మీకు మాడ్యులస్ అనేది రిమైండర్ ఇస్తుంది. అండ్ డివిజన్ సింబల్ మీకు కోషంట్ వాల్యూని ఇస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను 156 మాడ్యులస్ 10 అనగానే నాకేమొస్తుందంటే రిమైండర్ వాల్యూ వస్తుంది. రిమైండర్ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. ఓకేనా? 6 వచ్చింది మనకు బయటకి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 156 లోంచి దేన్ని మనం బయటికి తీస్తున్నాం? 6ని బయటికి తీస్తున్నాం. ఓకేనా? 6 అనే డిజిట్‌ని మనం బయటికి తీసాం ఇప్పుడు. ఆ 6 అనే డిజిట్ నాకు దేంట్లో సేవ్ అయింది? డిజిట్ అనే దాంట్లో సేవ్ అయింది. లేటర్ దాని కింద ఏం రాసా? సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ డిజిట్ అని రాసా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సమ్‌లో ఎంతుంది? ఇనిషియల్‌గా చూడండి. ఇనిషియల్‌గా సమ్‌లో ఎంతుందో చూడండి ఇక్కడ. నేను సమ్‌లో ఎప్పుడైతే సమ్ అనే వేరియబుల్‌ని క్రియేట్ చేశానో అప్పుడు సమ్‌లో నేను ఏం ప్లేస్ చేశా? 0 అని ప్లేస్ చేశా. ఓకేనా? సో, సో ఇక్కడ సమ్‌లో ఏమున్నట్లు 0 అన్నట్లు. సో, 0 ప్లస్ డిజిట్ ఎంత? 6. సో, ఇప్పుడు సమ్‌లో కూడా ఏముంటుంది? 6 అయితే ఉంటుంది. దాని తర్వాత n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. n ఎంత? 156. 156 డివైడెడ్ బై 10. ఇప్పుడేమొస్తుందంటే కోషంట్ వాల్యూ వస్తుంది. సో, కోషంట్ వాల్యూ ఎంత? 156 డివైడెడ్ బై 10 చేస్తే 15 వస్తది. మీరిక్కడ 15.6 తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఇంటిజర్ వాల్యూస్‌ని మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి, పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్‌ని మనం ఒమిట్ చేసేసి, పాయింట్‌కి ముందునున్న వాల్యూస్‌ని మాత్రమే తీసుకోవాలి. సో, పాయింట్ తర్వాత ఏముంటుంది? 0.6 ఉంటుంది కాబట్టి దాన్ని ఒమిట్ చేసేసి 15ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు n వాల్యూ ఎంతవుతుంది? 15 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు nలో ఎంతున్నట్లు? 15 ఉన్నట్లు. మళ్ళీ ఏంటి చెక్ చేద్దాం. 15 ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ట్రూనే కదా! ఇక్కడ చూడండి. n ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాం. ఇప్పుడు nలో ఎంతుంది? 15 ఉంది. 15 ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ట్రూ కదా! ట్రూ కాబట్టి మళ్ళీ నాకు ఎంటర్ అయ్యి డిజిట్ డిజిట్ ఈక్వల్ టు n మోడ్యులస్ 10. nలో ఎంతుంది? 15 ఉంది. 15 మోడ్యులస్ 10 ఎంతొస్తది? 15 మోడ్యులస్ 10 మనకి 5 అనేది వస్తుంది. ఓకేనా? మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 6 వచ్చింది. దాని తర్వాత 5 వచ్చింది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే ఒక నంబర్‌లో ఒక్కొక్క డిజిట్‌ని మనం ఏం చేస్తున్నామంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ది మోడ్యులస్ ఆపరేటర్ వి ఆర్ ఫెచింగ్ దట్ పర్టిక్యులర్ డిజిట్. ఒక డిజిట్‌ని అయితే మనం ఏం చేస్తున్నామంటే ఫెచ్ చేస్తున్నాం. దాని తర్వాత సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ డిజిట్. సమ్‌లో ఎంతుంది? లాస్ట్ అప్‌డేటెడ్ సమ్ వాల్యూ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 ఉంది. ఓకేనా? సో, 6 ప్లస్ 5 ఎంతవుతుంది? 11 అవుతుంది. ఓకేనా? దాని తర్వాత n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 అంటే 15 డివైడెడ్ బై 10 ఎంతొస్తుంది? 1 వస్తుంది. మళ్ళీ 1 ఈస్ నాట్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ట్రూ ఓన్లీ. 1 0 కాదు కదా! ట్రూ. మళ్ళీ ఏంటి? డిజిట్ ఈక్వల్ టు 1 మోడ్యులస్ 10. ఇది మీరిక్కడ గుర్తు పెట్టుకోవచ్చు. నార్మల్‌గా గూడా మనకి 1 మోడ్యులస్ 10 అంటే ఏమొస్తుందంటే 1 వస్తుంది. మోడ్యులస్ ఆపరేటర్‌ని మీరు యూజ్ చేసినప్పుడు న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ కన్నా తక్కువ ఉంది అనుకోండి. ఇన్ కేస్ న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ కన్నా తక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే న్యూమరేటర్‌లో ఎంతైతే ఉంటే ఆ వాల్యూనే మనకొచ్చేస్తుంది. ఓకేనా? సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ డిజిట్. సమ్‌లో ఎంతుంది? లాస్ట్ అప్‌డేటెడ్ వాల్యూ 11 ప్లస్ డిజిట్‌లో ఎంతుంది? 1 ఓవరాల్ ఎంత? 12 ఓకే. దాని తర్వాత n ఈక్వల్ టు ఇక్కడ n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. ఎంతైతుంది n డివైడెడ్ బై 10 అంటే 1 డివైడెడ్ బై 10. సో, ఇప్పుడు ఏమైతుందంటే 0 అయితుంది. ఎందుకంటే ఇది కోషంట్ వాల్యూ కదా! 1 డివైడెడ్ బై 10 చేస్తే ఏమైతుందంటే 0.1 వస్తుంది. 0.1 అనేది మనం ఒమిట్ చేసేస్తాం. 0ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ ఎప్పుడైతే n వాల్యూ 0 వచ్చిందో దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క డిజిట్‌ని నేను వాడేసాను అని అర్థం. ఓకేనా? ఇప్పుడు డిజిట్‌లన్నీ వాడేసాం. కిందకొచ్చి 0 ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ కదా! ఫాల్స్ కాబట్టి బయటకొచ్చేస్తుంది లూప్ నుంచి. లూప్ నుంచి బయటకొచ్చేసరికి మీరు వాల్యూస్ గనక అబ్జర్వ్ చేస్తే ఇలా ఉన్నాయి. డిజిట్‌లో 1 ఉంది. సమ్‌లో 12 ఉంది. nలో 0 ఉంది. కానీ మనం దేన్ని ప్రింట్ చేయాలి? సమ్ అనే వాల్యూని ప్రింట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చూద్దాం. సమ్ అనే దాన్ని నేను ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సమ్ ఈక్వల్ టు ప్లస్ సమ్. సో, అయిపోయింది ఇక్కడికి. PP1 పెట్టాం కదా! PP11 పెట్టుకుందాం. మైట్ బి చేసింటది దీంతో. సో, కామెంట్‌లో వేయాలి దీన్ని. ఇక్కడ రాసింటది తీయండి. PP11 కదా! PP11 డాట్ జావా. PP11 డాట్ జావా కంట్రోల్ O. Go to command prompt.
సో కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళిన తర్వాత హియర్ కంపైల్ దిస్ వన్ జావాc pp11.java. Java pp11. It is asking you one number 153. I will give 9. ఓకేనా, మళ్ళీ రన్ చేద్దాం. ఇంతకుముందు మనం ఏం చేసాం, 1 ఏ ప్రోగ్రామ్ లో ఎంత నెంబర్ తీసుకున్నాం మనం, 156 తీసుకున్నాం. సో 156 12. చూడండి ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసాం, కరెక్ట్ గానే వాల్యూస్ వస్తున్నాయంటే మనం చేసిన ప్రాసెస్ కానీ మనం చేసిన ప్రోగ్రామ్ కానీ లాజిక్ కానీ కరెక్ట్ అని అర్థం. ఓకేనా, సో ఇక్కడ నేను దీన్ని మినిమైజ్ చేస్తా. ట్రై టు టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ ఎల్స్ నోట్ ఇట్ డౌన్. స్క్రీన్ షాట్ తీసుకోండి లాజిక్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రోగ్రామ్ కదా. ఓకే, take this one also screenshot. Okay guys, thank you, bye bye, take care.